మనకు తెలిసిన చైత్ర ఆశ్వేజ నవరాత్రులు అంటే దసరా నవరాత్రులు, వసంత నవరాత్రులు కాకుండా మధ్యలో 2 నవరాత్రులు ఉంటాయి. అది మాఘమాసంలో వచ్చే శ్యామల నవరాత్రులు, ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. ఈ సమయంలో అమ్మవారు విపరీతమైన శక్తిని కలిగి ఉంటుంది. నగరమంతా సంచారం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చేసే పూజకి కానీ సాధనకు కానీ విశేషమైన ఫలితం, అంటే మామూలు రోజుల్లో చేసే సాధన కన్నా ఈ సమయంలో చేసే పూజకి రెట్టింపు ఫలితం ఉంటుంది. మీకేదైనా మంత్రం ఉన్నా, మంత్రజపం కావచ్చు, అష్టోత్తరం కావచ్చు, లేదా స్తోత్రం కావచ్చు, ఏదైనా సరే మామూలు రోజుల్లో కంటే ఇందులో విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే ఈ సమయంలో శ్యామలా దండకం కానీ పిల్లలతో చదివించగలిగితే పిల్లలు మంచి విద్యావంతులు అవుతారు. ఎందుకు శ్యామలా దండకాన్ని ఇంత ప్రత్యేకంగా ఈ సమయంలో చెప్తున్నాము అంటే, శ్యామలా దండకంలో అధికంగా బీజాక్షరాలు అనేవి ఉన్నాయి. మనం ఏ స్తోత్రం తీసుకున్నా అందులో ఎక్కువగా బీజాక్షరాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో ఆ బీజాక్షరాలు ఎప్పుడైతే మన నాలుక పలుకుతుందో అప్పుడు మనకి మెదడులో ఉండే నరాలు అనేవి ఉత్తేజం పొందుతాయి. అప్పుడు మనం చదివిన దాన్ని బాగా గుర్తుపెట్టుకోగలగడము అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే అపారమైనటువంటి ధారణా శక్తి ఉంటుంది. కాబట్టి శ్యామలా దండకము అనే కాదు, ఏ స్తోత్రమైనా సరే మంత్రాధికారం లేనప్పుడు, మంత్రజపం మనం చెయ్యలేనప్పుడు స్తోత్రం చదివితే ఆ స్తోత్రంలో అంతర్లీనంగా బీజాక్షరాలు ఉంటాయి. కాబట్టి ఆ బీజాక్షరాల వల్ల కూడా మనకి ఆ ఫలితము అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే స్తోత్రం కానీ మంత్రం కానీ చదవమని చెప్తారు. ఈ శ్యామలా దండకం చదవడం వల్ల ఫలితము అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, దాన్నే మళ్ళీ ఈ రాజశ్యామలాదేవి పూజ చేయడం వల్ల కూడా మనకి ఉద్యోగాలు, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యము, భార్యాభర్తల మధ్య సఖ్యత, అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అనేది జరుగుతుందని పురాణంలో చెప్పాము. భండాసురుడు అనే రాక్షసుని చంపటానికి లలితాదేవి ఈ వారాహిని అలాగే శ్యామలాదేవిని పంపిస్తుందన్నమాట. సో శ్యామలాదేవి మంత్రినిగాను, వారాహి సైన్యాధ్యక్షురాలుగాను నియమితమై ఉంటారు. ఇక్కడ దశమహావిద్యల్లో ఈమెను మాతంగిగాను, శ్రీ విద్యలో రాజశ్యామలుగాను కొలుస్తారు. అలాగే ఈమెవి ఇంకా